ఈసారి కూడా ఆప్ సంక్షేమ పథకాలను నమ్ముకొని బొక్కబోర్ల పడింది. ఆమ్ ఆద్మీ ఇచ్చిన హామీలను నమ్మని ఢిల్లీ ఓటర్లు బీజేపీ ఇచ్చిన హామీలను నమ్మి ఆ పార్టీని గెలిపించారు. ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే తాము ఇస్తున్న ఉచిత పథకాలన్నీ ఆగిపోతాయని ఆప్ నాయకులు ప్రచారం చేసినా ఓటర్లు సీరియస్ గా పట్టించుకోలేదు. ఇక్కడ మార్పును కోరుకున్నారు. ఆ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయి ఢిల్లీకి ఆపదగా మారిందని ప్రధాని మోదీ పదే పదే చేసిన విమర్శలు బీజేపీ అభ్యర్థులకు బాగా కలిసి వచ్చాయి. ఢిల్లీ అధికార నిర్మాణం చాలా భిన్నంగా ఉంటుంది. ప్రజలు ఎన్నుకునే ముఖ్యమంత్రి, కేంద్రం ఎంపిక చేసే లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఢిల్లీ పాలన కొనసాగుతుంది. అయితే ఢిల్లీ ఎల్జీతో మొదటి నుంచి ఆప్ సర్కార్కు అంతగా సఖ్యత లేదు. తరచూ ఏదో ఒక విషయంలో ఢిల్లీ ఎల్జీకి కేజ్రీవాల్కు వార్ నడిచింది. ఇద్దరు చాలాసార్లు ఘర్షణ పడ్డారు. కేజ్రీవాల్ నిర్ణయాలను పలు సందర్భాల్లో ఎల్జీ బహిరంగంగా వ్యతిరేకించారు. ఇది కూడా ఆప్ ఓటమికి ఒక కారణంగా నిలిచిందని చెప్పాలి. ఢిల్లీలో బీజేపీ విజయానికి ఆప్ ఓటమికి కొన్ని ప్రధాన కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేశ రాజధాని చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలైన హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లో బీజేపీ అధికారంలో ఉండడం వల్ల ఈసారి ఆ పార్టీకి బాగా కలిసొచ్చింది. గెలుపు ఈజీగా సాధ్యమైంది. 2017 నుండి అంటే 2 సార్లు యూపీలో గెలిచిన బీజేపీ యోగి నేతృత్వంలో పరిపాలన చేస్తుంది. గత 2 పర్యాయాలు అధికారంలో ఉన్న హర్యానాలోనూ బలమైన ఎదురుగాలులు వీచినా మూడోసారి అధికారం దక్కించుకొని పగ్గాలు చేపట్టింది. ఇక అంతేకాదు 2023లో రాజస్థాన్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారం నుంచి దించి పగ్గాలు చేపట్టింది బీజేపీ. ఈ పరిణామాలు కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి విజయాన్ని అందించాయి. ప్రస్తుతం దాదాపు 20 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. కొన్ని రాష్ట్రాల్లో పూర్తి మెజారిటీతో అధికారంలో ఉంటే మరికొన్ని రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో కలిసి అధికారం పంచుకుంటుంది. 1998 నుండి ఢిల్లీలో అధికారంలో లేకపోవడం బీజేపీని బాగా ఇబ్బంది పెట్టింది. 2015-20లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓడిపోవడం బీజేపీని మరింత కుంగతీసింది. ఎక్కడైతే పడిన చోట గెలవాలని అంటారో ఈసారి అదే చేసి గెలిచి నిలిచింది కమలదళం. అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా పాలిటిక్స్ లో వచ్చిన ఆప్ నేత కేజ్రీవాల్ ను చివరకు అవినీతి పరుడుగా చిత్రీకరించి ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేయడంలో సక్సెస్ అయి ప్రతీకారం తీర్చుకుంది బీజేపీ.
ఇక కేజ్రీవాల్ మద్యం పాలసీ కుంభకోణంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని, అందుకే ఆయన అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లారని చేసిన ప్రచారాన్ని ఓటర్లు నమ్మారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా పనిచేసినట్లు మరికొన్ని ముఖ్యమైన అంశాలున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసంపైన బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. కేజ్రీవాల్ నివాసాన్ని శీష్ మహల్ అని ప్రచారం చేసింది. అంటే అద్దాల రాజభవనం అని అర్థం. జన్ లోక్పాల్ని నినదించిన కేజ్రీవాల్ కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు పెట్టి తన అధికార నివాసాన్ని మరమ్మతులు చేసుకోవడాన్ని ప్రజల్లో తీవ్రంగా ఎండగట్టడంతో సక్సెస్ సాధించింది బీజేపీ. ఇక ఢిల్లీ సీఎం అధికార నివాసానికి దాదాపు 33 కోట్ల రూపాయల ప్రజాధనంలో మరమ్మతులు చేపట్టినట్లు కాగ్ నివేదిక బయటపెట్టడంతో బీజేపీకి ఆయుధమైంది. విపక్షాలు ఇదే అంశాన్ని భారీ ఎత్తున ప్రచారం చేశాయి. ఇక ఢిల్లీ ఓటర్లలో ఎక్కువ మంది విద్యార్థికులు కావడంతో ఈ అంశాన్ని గుర్తించారు. కేజ్రీవాల్కు వ్యతిరేకంగా ఓటు వేశారు.